సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ అసైన్డ్ భూముల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసైన్డ్ భూములకు పట్టా బుక్కులు వచ్చేలా కృషి చేయాలంటూ గ్రామస్తులతో అసైన్డ్ భూముల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శివయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అసైన్డ్ భూములకు చట్టాలు ఇచ్చేలా స్థానిక ఎంఆర్ఓ, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి పోయేలా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ అసైన్డ్ భూముల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శివయ్య, తెలంగాణ రైట్స్ ప్రొటెక్షన్ ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్, స్థానిక సర్పంచ్ దండు నరసింహులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనం అక్కడ ఏది గడపడ వాళ్ళ గురించి ఎవరి గురించి చెడుగా మాట్లాడడం, ఎంఆర్ఓ గారికి కూడా ఒక బుక్ ఇచ్చి ఇస్తాం. మనం ఒక అధ్యక్షులు ఉంటుంది కదా సార్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ తీసుకుంటాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండే అసైన్మెంట్ భూములు వాటి మీద సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మరి ఒక చట్టం తీసుకురావాలని మరి అసెంబ్లీ సమావేశాలు కూడా మరి సీఎం గారే మీరే ఒకసారి చర్చలు లేవనెత్తారు. మరి పేదవారికి ఇచ్చిన భూములు దశాబ్దాల తరబడి మరి వాళ్ళకి పూర్తి హక్కులు లేకపోతే వాళ్ళకి ఇంకెప్పుడు సంపూర్ణ హక్కులు వస్తాయని మీరు తెలంగాణ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ 1977 సంవత్సరంలో ఏవైతే చట్టం తయారు చేసిరో ఆ చట్టంలో ఉన్నటువంటి భూములు ఎవరి భూమి వారికి పట్ట చేయాలని చెప్పి మేము ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేసి అడగడం జరుగుతూ ఉంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ దృష్టికి కూడా మా తరఫున మేము కూడా తీసుకెళ్తాము. ఈ పోడు భూములను కూడా ముఖ్యమంత్రి గారు పూర్తిగా వాళ్ళకు హక్కులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో పాటు ఆయన దయచేసి ఈ సీలింగ్ భూములను కూడా